ఆఫ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ఓం గం గణపతియే నమః. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఓకే. మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. మీ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ అట్ ప్రెసెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. డెత్ అండ్ రీబర్త్, 5 of wands, 7 of cups, 2 of cups, 3 of pentacles, 4 of pentacles. మీ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే, మీరు ఉన్న సిచ్యువేషన్స్లో మీరు గొడవలు పడుతూ ఉన్నారు. కొంతమంది గొడవలు పడుతున్నారు, కొంతమంది గొడవలు పడాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, మీ పర్సన్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మీకు ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఫ్యామిలీ కానీ, ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది తీసుకోండి. ఓకే. మీ ప్రజెంట్ మీరు ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్తో మీరు ఏదో మాట్లాడుతున్నారు, దేని గురించో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు మీ పర్సన్ నుంచి అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. మీకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలో ప్రజెంట్ మీకు కూడా క్లారిటీ లేదు. మళ్ళీ మీ లైఫ్ అంతా మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ మీరు పడుతున్న గొడవలు, బాధ అన్నీ ఏం చేయాలి, కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. గొడవలు పడకండి. ఎవరు పడుతున్నారు గొడవలు పడడం వల్ల ఏమీ లాభం ఏమి ఉండదు. సో కొంచెం పీస్ఫుల్గా సొల్యూషన్స్ వెతకడానికి ట్రై చేయండి. ఓకే. ఈ ఎనర్జీస్ ఎవరివైతే మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయి. ఓకే. ఆప్షన్స్ అంటే మీకు మనీ పరంగా కానీ, మనీ ఆప్షన్స్ గురించి అడుగుతారు కదా. ఆప్షన్స్ అంటే మనీ పరంగా, కెరియర్, జాబ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ కిడ్స్, ఇలా చాలా ఆప్షన్స్. మీ పర్సన్ ఏది చూస్ చేసుకోవాలో ప్రజెంట్ మీకు క్లారిటీ లేదు. మీ మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా అంటే మీ పర్సన్ నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఎప్పుడు మీరు ఇవ్వడం తప్ప తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అని చెప్పి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఓకే. మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఈ ఎనర్జీస్ ఎవరివైతే మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంత పర్సంటేజ్ మ్యాచ్ అయిపోతాయి 100%గా. ఓకే. చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ద డెవిల్, 8 of swords. అమ్మో, ఫస్ట్ కార్డే డెవిల్ వచ్చేసింది మీ పర్సన్కి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 7 of pentacles. అరే వెయిట్ 1 minute. క్యాండిల్ ఉన్న హాఫ్ అయిపోయింది. న్యూ క్యాండిల్ పెడుతున్నా.
న్యూగా ఎనర్జీస్ వస్తాయి. డెవిల్ ఎనర్జీ వచ్చేసిందిగా మీ పర్సన్ లైఫ్లో. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది మీ పర్సన్ లైఫ్లో. అందుకే మేనిఫెస్టేషన్ చేయండి. మీ పర్సన్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అందుకే మొండిగా ఉంటున్నారు వాళ్ళు, ఏ మాట వినకుండా. 8 ఆఫ్ వాండ్స్, న్యూ ఎనర్జీస్. 10 ఆఫ్ వాండ్స్, టెన్ ఆఫ్ సోర్డ్స్. అందుకే ఈ నెగిటివ్ ఎనర్జీకి క్యాండిల్ ఆఫ్ అయిపోయింది. నైట్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, Knight of Pentacles, Ace of Swords, Ten of Cups, Six of Swords, Eight of Pentacles. Okay. బాటమ్ ఆఫ్ ది డెక్ 3 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్. మీ ఎనర్జీస్లో కూడా 4 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది. మీ ఎనర్జీస్ ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంతే పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే మీ ఎనర్జీస్లో ఏ అయితే ఎనర్జీస్ వచ్చాయో మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా అవే వచ్చాయి, మ్యాచ్ అయ్యాయి. 100% మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. ఓకే. నైట్ ఆఫ్ సోర్డ్స్ అంటే నైట్ ఆఫ్ వాండ్స్ అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. 6 ఆఫ్ ఇది కింగ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, నైట్ ఆఫ్ కప్స్. ఇది నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, పెంటికల్ ఎనర్జీ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు. సోర్స్ ఎనర్జీ మిథునం,
కుంభం, తుల రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళైతే మెయిన్ ఎక్కువగా ఈ రాశి వాళ్ళ ఎనర్జీ కనపడుతుంది. ఇంకా మేజర్ ఆర్కానా కార్డ్ కూడా వచ్చేసింది. అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. మీ పర్సన్ నేమ్లో కానీ మీ నేమ్లో కానీ ఫస్ట్ లెటర్ అయ్యి ఉండొచ్చు. కొన్ని నెంబర్స్ లెటర్స్ అయితే చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తన డేట్ ఆఫ్ బర్త్ కానీ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. 15, 8, 7, 8 ఆల్రెడీ చెప్పేసా, 10, 6, 4, 3 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి డబ్ల్యూ, డి, ఎన్, ఎస్, ఓ, జి, ఆర్, టి, హెచ్, యు, ఎస్, పి ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. మ్యాచ్ కాని వాళ్ళు ఎనర్జీస్ అయితే మ్యాచ్ అయినాయి. అన్ని రాసుల వాళ్ళు మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు హ్యాపీగా. ద డెవిల్ మేజర్ ఆర్కానా కార్డు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మీ పర్సన్కి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది. తన చుట్టూ ఎక్కువ నెగిటివ్ వాళ్ళే ఉన్నారు. తన సరౌండింగ్స్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీనే ఉంది. మీరు పాజిటివ్ ఎనర్జీగా మేనిఫెస్ట్ చేస్తూ తన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలని మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఎనర్జీస్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీనే ఉంది. తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని బాధ పెడుతున్నారు. తన లైఫ్లో ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. మీరు కొంతమంది ఉన్న వాళ్ళు తీసుకోండి. లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అని మీరు మేనిఫెస్ట్ చేసుకోకండి. తెలిసిన వాళ్ళు మాత్రమే మీ పర్సన్కి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అని తెలిసిన వాళ్ళు మాత్రమే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అని తీసుకోండి. తెలియని వాళ్ళు తన ఫ్యామిలీ, తన మదర్ కానీ తన సిస్టర్ కానీ ఎవరో ఒకరు రొమాంటిక్ థర్డ్ పార్టీ కాకుండా వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు రొమాంటిక్ థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తుందని తీసుకోండి. తెలియని వాళ్ళు తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. తెలియకుండానే రీడింగ్లో వచ్చేసింది మా పర్సన్కి ఉన్నారేమో అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇది అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఎవరికి ఎంత పర్సెంట్, ఎవరికి ఏ మెసేజ్ అయితే రెజినేట్ అవ్వాలో, మీకు మీ సిచ్యువేషన్కి ఏ మెసేజ్ అయితే రీడింగ్లో వస్తుందో అది తీసుకోండి. అన్నీ మావే అని చెప్పి తీసుకొని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉన్నారేమో అని టెన్షన్ తీసుకొని మేనిఫెస్ట్ చేసుకోకండి. ఓకేనా? మీరు ఏదైతే ఉన్నారేమో అని భయపడుతూ ఉంటారో, ఏదైతే జరుగుతుందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటారో, కొన్ని టైమ్స్లో అదే మేనిఫెస్ట్ అయిపోతుంది. మీరు తెలుసో తెలియకుండానో అదే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే? తన లైఫ్లో తన మదర్, తన సిస్టర్, తన ఇంకా కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఓకే? కొంతమందికి లేని వాళ్ళు తీసుకోకండి. ఇలా తనని కంట్రోల్ చేస్తున్నారు, తనని బాధ పెడుతున్నారు, దిగులుగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, తన లైఫ్లో మనీ గురించి ఆలోచిస్తున్నారు. తన లైఫ్లో గ్రోత్ లేదు, ప్రజెంట్ గ్రోత్ కావాలి తన లైఫ్లోకి అని చెప్పి మనీ పైన ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటారు. తను ఉన్న ప్లేస్లో నుండి మూవ్ ఆన్ అయ్యి మీ దగ్గరికి రావాలి ఫాస్ట్గా అనుకుంటారు. కానీ మళ్ళీ ఆగిపోతారు. రావాలనుకుంటారు, ఆగిపోతారు. ఎనర్జీస్ అలా చేంజ్ అయిపోతూ ఉన్నాయి మీ పర్సన్కి. ఎందుకంటే తను అంత ఫాస్ట్గా రావాలన్న థాట్స్ ఉన్నాయి, కానీ మళ్ళీ ఆగిపోతూ ఉన్నారు. తన లైఫ్లో బర్డన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు ఏదో అన్నారు, మీరు ఏదో బాధ పెట్టారు తనకి. అది మీకే తెలియాలి. మీరు ఏం బాధ పెట్టారో మీ పర్సన్కి. అది తనని ఎక్కువగా బాధ పెడుతుంది. తన హెల్త్ కండిషన్ కూడా డౌన్ అయిపోతుంది. తన మెంటలీ, కొంతమందికి హెల్త్ బాగోటే తన మెంటలీ హెల్త్ కూడా డౌన్ అయిపోతుంది. మీ వల్లే తను ఏదో బాధపడ్డారు అని మీకే తెలియాలి. మీరు మీ పర్సన్ ఏం బాధ పెట్టారో మీకు తెలియాలి. తను దానివల్ల ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసి ఉంటారు కదా. ఆల్రెడీ కొంతమందికి కిడ్స్ కూడా ఉండొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు కిడ్స్ కూడా ఉండొచ్చు. మీ కిడ్స్తో మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఉంటారు కదా. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. కానీ ముందుకు రావాలనుకున్నా ఆగిపోతున్నారు. తన ఎనర్జీస్ అనేవి స్లో అయిపోతున్నాయి. నెగిటివ్ ఎనర్జీ వల్ల తన ఎనర్జీస్ అనేవి స్లో అవుతున్నాయి. స్లో మూవింగ్ అవుతూ ఉంది. మీ ఎనర్జీస్ చేంజ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. తన ఎనర్జీస్ స్లోగా ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ వల్ల స్లో అవుతూ ఉన్నాయి. మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా చేంజ్ అవుతాయి. ఓకే? మీ పర్సన్ మీతో మాట్లాడాలని కూడా అనుకుంటూ ఉన్నారు. కొంతమందికి 8 days, 8 weeks, 8 monthsలో కాలర్ మెసేజ్ వస్తుంది. కాలర్ మెసేజ్ కూడా రాని వాళ్ళకి వస్తుంది. కొంతమందికి మాట్లాడుతూ ఈ వీడియో చూసే టైమింగ్లోనే 8 hours కాలర్ మెసేజ్ అయితే వస్తుంది. ఓకే? మీ పర్సన్ మీ రిలేషన్లో ప్రెజెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాలనుకుంటూ ఉన్నారు.
కానీ ఎనర్జీస్ అనేవి స్లోగా ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది, కానీ ఎఫర్ట్స్ అయితే పెడతాడు. కొంతమందికి కాలర్ మెసేజ్ చేస్తారు. ఓకే, డోంట్ వరీ, మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఎక్కువగా తను ఒకవేళ కాలర్ మెసేజ్ చేసినా మాట్లాడినా కానీ మీరు గొడవలు పడేదానికి ట్రై చేయదు. ఎందుకంటే మీ వల్ల తను ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, బాధపడ్డారు ఆల్రెడీ, ఆ బాధలోనే ఉన్నారు. దానివల్లనే తను వెనక్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పైనైతే మీ పర్సన్‌కి లస్ట్ ఫీలింగ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఆహ్, ఎఫర్ట్స్ అయితే పెడతారు. మీ కిడ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేసినవి ఇవన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ, హ్యాపీ మూమెంట్స్ ఆలోచిస్తూ మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలాగే తన లైఫ్‌లో గ్రోత్ కోసం కూడా, తన లైఫ్‌లో గ్రోత్ వస్తే ఆటోమేటిక్‌గా మీతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మనీ పరంగా కూడా మీ పర్సన్‌కి కొంచెం తక్కువ ఉండొచ్చు. కొంతమందికి అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో లేదు మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అది ఇంకా మీతో హ్యాపీగా ఉండింటారు కదా! అవన్నీ గుర్తొస్తుంటారు. ఇప్పుడు తనకి సింగిల్‌గా అయిపోయి ఉంటారు. కొంతమంది దూరంగా ఉంటారు. కొంతమంది దగ్గరగా ఉన్నా ఒకే చోట ఉన్నా కానీ అండర్‌స్టాండింగ్స్ అనేవి కొంచెము అండర్‌స్టాండింగ్ అనేవి ఉంటాయి. మానసికంగా కొంచెము దగ్గరగా ఉన్నా కానీ మాటలుండవు. ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లు ఉంటారు కొంతమంది ఎతికిన. కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా లస్ట్ ఫీలింగ్స్, మీతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి అన్న థాట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని బాధ పెడుతున్నారు. తన లైఫ్ ప్రెజెంట్ మీరు లేనందుకు తన లైఫ్ బర్డెన్స్‌గా ఫీల్ అవుతున్నారు. బర్డెన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. తన లైఫ్‌లో కంట్రోల్ చేసే పర్సన్ వల్ల బాధపడుతున్నారు ఎక్కువగా. ఎలా చేయాలా? ఏం చేయాలా? అని చెప్పి థింకింగ్‌లో ఉన్నారు. మీ లైఫ్‌లోకి మీ రిలేషన్‌లో ఎఫర్ట్స్ అయితే పెట్టాలనుకుంటూ ఉన్నారు. కానీ ఎనర్జీస్ అయితే కొంచెం స్లోగా ఉన్నాయి. స్లో అయినా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. పాజిటివ్‌గా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీరు మళ్ళీ కలుస్తారు అని చెప్పి మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఎనర్జీస్‌లో కూడా చేంజెస్ వస్తాయి. మీ ఎనర్జీస్‌లో నెగెటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలని మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే మీ పర్సన్ ఎనర్జీస్‌లో కూడా నెగెటివ్ ఎనర్జీస్ అనేవి రిమూవ్ అవుతాయి. ఎందుకంటే ఒకరి లైఫ్‌లో నెగెటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవ్వాలంటే వాళ్ళే మేనిఫెస్టేషన్ చేసుకోవాల్సిన పనిలే. మన గురించి మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే మన గురించి మనం హ్యాపీగా ఉండాలి, మన లైఫ్‌లో ఏ నెగటివిటీ ఉండకూడదని ఎవరు మేనిఫెస్టేషన్ చేసినా మన లైఫ్‌లో హ్యాపీగా ఉంటారు. ఓకే. మీ పర్సన్‌కి మీరు కావాలనుకున్నప్పుడు మీ పర్సన్ గురించి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీ పర్సన్ లైఫ్‌లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. మీ గురించి ఆలోచన చేసి మీ దగ్గరికైతే మీ పర్సన్ వస్తారు. ఎందుకంటే మీ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలన్న థాట్సే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏదో బ్యాక్ స్టెప్ మళ్ళీ వేస్తున్నారు. వెనకడుగు వేస్తున్నారు. తన ఎనర్జీస్ మీ దగ్గరికి ఎంత ఫాస్ట్‌గా రావాలి అని అనుకున్నా కానీ ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నారు. మీ మధ్య జరిగిన దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే ఆగిపోతున్నారు. మీ పర్సన్ అయితే గిన. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీకోసం ఏంజెల్ గైడెన్స్ కూడా ఇస్తాను. అలాగే ఆహ్, 1 మినిట్, మీ పర్సన్ గురించి హిడెన్ ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారో మీ గురించి ఒక 2-3 కార్డ్స్ అయితే తీస్తాను. ఓకే. ఈ ఎనర్జీస్ ఎవరికి మ్యాచ్ అయితే తీసుకోండి. ఓకే. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్? మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఓకే, చూద్దాం. ఐ యామ్ అఫైర్డ్ టు కాంటాక్ట్ యూ. చెప్పా కదా, కాంటాక్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. కాంటాక్ట్ కార్డ్ ఆల్రెడీ వచ్చేసింది. మీకు కాంటాక్ట్ అయితే కాలర్ మెసేజ్ అయితే చెయ్యాలి, మీతో మాట్లాడాలి అన్న థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్కి. అదే చేయాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే. ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్. తను మిమ్మల్ని వదిలేసినందుకు తను బాధపడుతున్నాడు, ఫీల్ అవుతున్నారు. తను మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే కింద. మీతో అందుకే మాట్లాడాలనుకుంటూ ఉన్నారు. గాడ్, ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. తను కొంతమందికి తనే మీ పర్సనే మీతో తను మాట్లాడు, కొంతమందికి తను హద్దులు దాటి మీతో ప్రవర్తించారు అని చెప్పి మీ పర్సనే ఫీల్ అవుతూ ఉన్నారు. కొంతమందికి తనే ఏదో మిమ్మల్ని అన్నారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే. ఐ వాంట్ యూ.
డెవిల్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ అదే అంటున్నారు. మీ పర్సన్‌కి మీరు కావాలి. అందుకే లస్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. మీ పర్సన్‌కి మీరు కావాలి. కానీ ఏం చేస్తారు? ఆ ఎనర్జీస్ అలా ఉండేసరికి తను వెనక్కి వెళ్తున్నారు. మీ పర్సన్ రావాలనుకున్నా కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఐ వాంట్ యూ చెప్తున్నారు చూడు మీ పర్సన్ ఐ వాంట్ యూ అంటున్నారు. మీరు కావాలి మీ పర్సన్‌కి. కానీ మొండిగా ఉంటారు. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. మీరే తనని వదిలేశారు. మీరు వదిలేసిన తర్వాత తను బాగలేరు. తన లైఫ్‌లో బర్డెన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా! అవే చెప్తున్నారు. మీరు వదిలేసిన తర్వాత తను అయితే తను అంత బాగలేరు. ఓకే. తను బాధపడుతున్నారు. తను కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు లేనందుకు తను ఫీల్ అవుతూ ఉన్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మీతో మీట్ అవ్వాలి, మీతో కలవాలి, మళ్ళీ మీరు కలుస్తారు అని చెప్పి తనకి నమ్మకం ఉంది. కానీ ఎనర్జీస్ చేంజ్ అయ్యే లోపల తను మీ దగ్గరికి రావాలా, మీతో ఉండాలా, మీతో కలవాలా, మీతో మాట్లాడాలా అన్న థాట్సే ఎక్కువ వస్తున్నాయి మీ పర్సన్‌కి. అందుకే మళ్ళీ అవే వస్తున్నాయి. ఎనర్జీస్ అవే వస్తున్నాయి. రీడింగ్‌లో ఏ ఎనర్జీస్ అయితే వచ్చాయో హిడెన్ ఫీలింగ్స్‌లో కూడా అవే ఎనర్జీస్ వస్తున్నాయి. ఐ హిడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ. తను తన ఎవరో తనకి తను ఎవరి వల్ల దూరం అయ్యారా మీ ఇద్దరు? ఎవరు? ఏది కారణం ఏంది? మీ ఇద్దరికి దూరం అవ్వడానికి కారణం ఏంది? తను నీ వారే అని చెప్పి తను చెప్తున్నారు. నీ సొంతం మీ వారే, నిజంగా మీ వారే అని చెప్పి చెప్తూ ఉన్నారు. తను ఫీల్ అవుతున్నారు. తను మీకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కొంతమంది నేను మీ సొంతం, మీ వారే అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీ పర్సన్‌కి మీరు కావాలి. ఐ వాంట్ యూ అంటున్నారు కదా! నెగెటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. నెగెటివ్ ఫీలింగ్స్ మీ పైన లస్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఐ వాంట్ యూ అంటున్నారు మీ పర్సన్. మీకు దూరంగా ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. కాంటాక్ట్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. ఎనర్జీస్ కూడా అవే వచ్చాయి. హిడెన్ ఫీలింగ్స్‌లో కూడా అవే వచ్చాయి. ఈ ఎనర్జీస్ ఎలా అయితే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా అయితే వచ్చాయో దానికి సేమ్ యాక్యురేట్‌గా అవే హిడెన్ ఫీలింగ్స్ కూడా అవే వస్తూ ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్‌లో మీరు కావాలి. మీ పర్సన్‌కి అయితే మీరు కావాలి. వదులుకోలేరు. కానీ ఎనర్జీస్ వల్ల కాస్త డిస్టెన్స్ అనేవి ఉంది మీ ఇద్దరి మధ్య. మీరైతే పాజిటివ్ ఎనర్జీలో చేంజ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలన్న థాట్సే ఎక్కువగా ఉన్నాయి. ఓకే. మీ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. 8 డేస్, 8 వీక్స్, 8 మంత్స్ లోపల మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే చేస్తారు. మీరు డోంట్ వరీ. మీరు ఏం ఫీల్ అవ్వకుండా, బాధపడకుండా, లో ఎనర్జీలో ఉండకుండా, వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళకి గొడవలు పడొద్దు వాళ్ళతో. మళ్ళీ గొడవలు పడితే ఆల్రెడీ బాధపడుతున్నారు. మీరు బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు నాకు దూరంగా ఉన్నారు? మళ్ళీ కలిసినప్పుడు ఇవన్నీ మళ్ళీ గొడవలు పెట్టుకోవద్దు. హ్యాపీగా తను వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి అడగండి. ఒక వేలో తను బాధపడకుండా మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు వాళ్ళకి ఫీల్ అవ్వాలి. మరీ హర్ట్ అవ్వకూడదు కదా! దూరం అయ్యేలా మళ్ళీ మాట్లాడకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే రకంగా మీరు చూసుకొని మాట్లాడుకొని తను మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వస్తారు. ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తారు. కాంటాక్ట్ కూడా చేస్తారు. మీరైతే కొంచెం గొడవలు పడకుండా మాట్లాడండి. మీకోసం ఏంజెల్ గైడెన్స్ కూడా ఇస్తాను. ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎస్, ఇప్పుడు నేను చెప్పా కదా, గొడవలు పడకుండా ప్రశాంతంగా మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. ఓకే. ఎస్, అదే చెప్తున్నారు ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. యూనివర్స్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి.
రిమైన్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్‌లోనే ఉండాలా. నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్ జరుగుతుందా? జరగదా? మీ పర్సన్ వస్తాడా? రాడా? నా లైఫ్ ఇంతేనా? నేను ఇంతేనా? నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళదా? అని ఎప్పుడు నెగెటివ్ థాట్స్ అయితే వద్దు. ఓకేనా? మీరు ఏదో ఒక టైంలో మీరు బాధపడుతూ ఆ థాట్స్‌లో మీరు ఉంటే ఏదో ఒక టైంలో అవనేవి మీరు అనుకునేవే మేనిఫెస్టేషన్ అవుతాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా అనుకుంటూ పాజిటివ్ థింకింగ్‌లో ఉంటారో ఆ పాజిటివే మీకు తెలియకుండానే మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు నెగెటివ్ థాట్స్‌లో ఉంటే ఆ నెగెటివే మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే. డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నా కదా! మీరు నెగెటివ్ థాట్స్‌లో ఉంటే నెగెటివే జరుగుతుంది. పాజిటివ్ థాట్స్‌లో ఉంటే పాజిటివే జరుగుతుంది. డబుల్ కన్ఫర్మేషన్ 2 టైమ్స్ వచ్చింది. అదే చెప్తున్నారు. ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నారు. 2 టైమ్స్ రిమైన్ పాజిటివ్. మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉంటే మీ లైఫ్‌లోకి పాజిటివే వస్తుంది. మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటే నెగెటివే వస్తుంది. సో, మీరు డల్ అవ్వకుండా, లో ఎనర్జీలోకి వెళ్ళిపోకుండా మీరు పాజిటివ్‌గా మీ పర్సన్ వస్తారు. మీతో మాట్లాడతారు. మీరు కలిసి ఉంటారు. మీ కిడ్స్‌తో మీరు కొంతమంది కిడ్స్ కూడా ఉండొచ్చు. కిడ్స్‌తో హ్యాపీగా ఉంటారు. ఇలాగే పాజిటివ్ వేలోనే వెళ్తూ ఉండండి. మీకు దేవుడు ఏ టైం అయితే మీకు కలవాలి అని రాసి పెట్టి ఉంటారో ఆ టైంలో ఖచ్చితంగా కలుస్తారు. మీరు అంతవరకు హ్యాపీగా మీ లైఫ్‌లో ముందుకు పాజిటివ్‌గా ముందుకు వెళ్తూ ఉండండి. ఆపర్చునిటీ మీ లైఫ్‌లోకి ఆపర్చునిటీగా వస్తది. కొంతమంది జాబ్ పరంగా కావాలి, మీ పర్సన్ పరంగా కావాలంటే మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా ఏదో ఒక ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే. మీరు డల్ అయిపోవద్దు. ఆపర్చునిటీస్ వస్తాయి మీ లైఫ్‌లోకి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ పాజిటివ్ సో రిమైన్ పాజిటివ్. మీరు ఎప్పుడు పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉంటే ఏ ఇయర్ ఫ్రమ్ నౌలోనే మీకు ఏదో ఒకటి మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. ఓకే. లాస్ట్ వన్. నో. మీరెప్పుడూ నెగెటివ్‌గా ఎప్పుడు థింక్ చెయ్యొద్దు. దానికే నో చెప్తున్నారు ఏంజెల్స్. బీ అసెర్టివ్. ఆశను అస్సలు వదులుకోవద్దు. మీరు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీ లైఫ్‌లోకి జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది. పర్సన్ కావాలంటే పర్సన్ వస్తారు. మీరేదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది. నెగెటివ్ ఎప్పుడు థింక్ చేయొద్దు. మీరేదో నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. దానికి ఏంజెల్స్ నో చెప్తున్నారు. ఓకేనా? నెగెటివిటీ ఎప్పుడు థింక్ చెయ్యొద్దు. ఆశ వదులుకోవద్దు. మీ లైఫ్‌లోకి ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉండండి. చేతనైన కాడికి ఒకరికి హెల్ప్ చేస్తూ ఉండండి. మూగజీవాలు ఉంటాయి. వాళ్ళకి మూగజీవాలు ఉంటాయి. ఫుడ్ పెడుతూ ఉండండి. ఇంకెవరికైనా నీడీ పీపుల్‌కి హెల్ప్ చేస్తూ ఉండండి. మీ మధ్య ఏదైనా నెగెటివ్ ఎనర్జీ పోతుంది. మీ బ్యాడ్ కర్మ కూడా పోతుంది. ఫుడ్ పెట్టండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఉండండి. మీ బ్యాడ్ కర్మ అనేది పోతుంది. వాళ్ళ కడుపు నిండుతుంది. అలాగే మీకు కూడా ఎంతో కొంత బ్యాడ్ కర్మ అనేది రిమూవ్ అవుతుంది. మీరు పాజిటివ్‌గా గుడ్ కర్మ అనేది చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఏంజెల్స్ నెంబర్స్ అయితే మీరు ఒక నెంబర్ అయితే గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేసిన నెంబర్ వస్తుందో లేదో మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నారో చెక్ చేసుకోండి. ఓకే. ఒక నెంబర్ అయితే గెస్ట్ చేయండి. 3 అయితే ఓపెన్ చేస్తాను. 0 to 9 ఏంజెల్స్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఒక నెంబర్ అయితే ఓపెన్ చేస్తాను. మీరైతే ఒక నెంబర్ గెస్ట్ చేయండి. ఓకే. 3 అయితే ఓపెన్ చేస్తా. 3 ఓపెన్ చేస్తాను. ఒక నెంబర్ అయితే గెస్ట్ చేయండి మీరు. మీరు 3 అయినా గెస్ చేయొచ్చు. 3 వస్తే ఇంకా మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. ఏ నెంబర్ రాలేదు, మీరు గెస్ చేసిన నెంబర్ రాకపోతే మీరు ఇంకా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు. 7 చక్రాస్ హీల్ చేసుకోవాలి. మెడిటేషన్ చేస్తూ 7 చక్రాస్ హీల్ చేసుకుంటే మీ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే. గెస్ చేశారా? అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. 888 ప్రాస్పరిటీ అండ్ సక్సెస్. 888 ఎవరు గెస్ చేశారో? ఓకే. 888 వచ్చింది. ఫస్ట్ నెంబర్ 888 వచ్చింది. ఓకే. నెక్స్ట్ 555 చేంజ్ అండ్ ఆపర్చునిటీస్. మీ లైఫ్‌లోకి ఆపర్చునిటీసే ఎక్కువ వస్తున్నాయి. వస్తాయి కూడా. గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ 222 సపోర్ట్ అండ్ గైడెన్స్. మీకు అనేది మీ లైఫ్‌లో సపోర్ట్ దొరుకుతుంది. ఎవరో ఒకరి ద్వారా సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఈ 8, 888, 555, 222 ఎవరైతే గెస్ చేశారో వాళ్ళు పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు. గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీరు ఇంకా నెగిటివ్ ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీలోకి రావడానికి ట్రై చేయండి. మెడిటేషన్ చేయండి. 7 చక్రాస్ హీల్ చేసుకోండి. మీ ఎనర్జీస్ చేంజ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. ఓకే. ఇంకా మీకు ఏదైనా ఇంకా మీ సిచ్యువేషన్కి ఏదైనా టాపిక్ కావాలనుకున్నప్పుడు మీకు ఏ టాపిక్ మీద రీడింగ్ కావాలో నాకు కామెంట్ చేయండి. మీకు అనేది అదే టాపిక్ పైన మీకు రీడింగ్ చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే.
ఎప్పుడు లో ఎనర్జీలో ఉండొద్దు, గొడవలు పడద్దు, లో ఎనర్జీలో ఉండొద్దు, పాజిటివ్ ఎనర్జీలోకి ఉండటానికి ట్రై చేయండి. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.